కీసర మండల్ బోగారం విలేజ్ మాది అందరు 6 మందిది 11 ఎకరాల భూమి ఉన్నది. మెయిన్ రోడ్డుకు ఒక 9 ఎకరాలు వేరేటోళ్ళది ఉంది. అందులో 5 భాగాలు ఎకరం 32 గుంటలు కొన భాగం ఆయన ఎకరం 32 బదులు ఇంకొక హాఫ్ ఎకర్ తోవ ఎక్స్టెండ్ చేసి కబ్జా చేసిండు. మా తోవ అనేది తోవ లేకుండా చేస్తున్నారు. దాని గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సార్కి అదే చూసిండు. నేను 10 ఏళ్ళ సంది కలెక్టర్ ఆఫీస్కు అక్కడ ఆర్డీఓకు ఎంఆర్ఓకు పెట్టినా మాకు పని అయితే లేదు. కానీ ఇప్పుడు సార్ నమ్ముకొని హైడ్రాకి వచ్చినా అని చెప్పాను. సరే ఈ వర్షాకాలం వచ్చినాక వస్తాను అంటూ. ఎల్బీనగర్ నుంచి వచ్చాను. యాక్చువల్గా మా పక్క లేఅవుట్లో ఎమ్యూనిటీ ప్లాట్ ఉండే ఓపెన్ ప్లాట్, అది ల్యాండ్ లార్డ్ కబ్జా చేసి మాకు అంటే పబ్లిక్కి రోడ్ యాక్సెస్ని ఎంకరేజ్ చేసి కడుతున్నాడు. దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానికి సార్ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు. అలర్ట్ చేశారండి బాచిరెడ్డి గారు. మన కన్సర్న్ ఎల్బీనగర్ ఏరియాకి సంబంధించిన సిఐ గారిని అలర్ట్ చేశారు. వాళ్ళు నెంబర్ కూడా ఇచ్చారు మాకు. ఏమైనా ఉన్నా వాళ్ళని అప్రోచ్ కండి అని అన్నారు. వెరీ గుడ్ రెస్పాన్స్. బైన్పల్లి చౌరస్తా కాడ పెట్రోల్ పంప్ అపోజిట్లో వైన్స్ మొత్తం నాలా కబ్జా చేసుకున్నాడు. అయితే ఆ నాలా మీద వైన్స్ కట్టిరు, దౌర్జన్యంగా నడిపిస్తుండ్రు. తర్వాత వైన్స్ వల్ల చాలామందికి డిస్టర్బెన్స్ ఉంది. నాలా చిన్నగా అయ్యి పైనుంచి వచ్చే వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది. పైకి బ్యాక్ సైడ్ వాటర్ వచ్చేసి ఇండ్లు మునిగిపోతున్నాయి. ఆ వైన్స్ వల్ల ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. కంటోన్మెంట్లు ఇచ్చినాము, వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలే. నాలా కాబట్టి హైడ్రాకి సంబంధించింది కాబట్టి ఇక్కడ వచ్చినాం మేము. అయితే ఇక్కడైనా యాక్షన్ తీసుకుంటారేమని మేము ప్రయత్నిస్తాం. వాళ్ళు అయితే చెప్పాడు నాలా మీద ఉన్నాయి, మేము ప్రయత్నిస్తాం, ట్రై చేస్తాము. ఇంకోటి ఏంటంటే అది కంటోన్మెంట్కి కూడా వస్తుంది, వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి మేము ఇద్దరం కలిసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కుకట్పల్లి నుంచి వచ్చామండి. మా ఇంటి ముందు రోడ్డు మధ్యలో వినాయకుడి మండపం వేశారు గత 3 సంవత్సరాల క్రితం. అయితే మామూలుగా టెంపరీ వేసేవాళ్ళు, తీసేవాళ్ళు 15 రోజులు, అది ఎవరికైనా ఇష్టమే. కానీ పర్మనెంట్గా ఐరన్ షెడ్ వేస్తారు. అక్కడ 4 ఇళ్ళకి ప్రాబ్లం ఉంది. ఏమైనా ఇప్పుడు బండ్లు పెట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇప్పుడు ఇల్లు కట్టేది మేము, మాతో పాటు ఇంకో 2 వాళ్ళు కట్టుకోవాలి. తీయమని చెప్తే ఎన్నోసార్లు చెప్తే తీయలేదు. అయితే మేము జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పాము కూడా. అయినా కానీ వాళ్ళు రెస్పాన్స్ లేదు. సరే ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు చూశారు, అన్ని ఎంక్వైరీ చేశారు. నిజంగా ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు. మళ్ళీ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు, దానికి కూడా రెస్పాన్స్ లేదు. హీరింగ్ పెట్టారు, వాళ్ళని పిలిచారు, దానికి కూడా అయిపోతే సరే అని టైం ఇచ్చారు. అయినా మళ్ళీ రెస్పాన్స్ లేదు. ఇట్లా అని చెప్పేసి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను, జిహెచ్ఎంసీ వెళ్ళాను, జోనల్ కమిషనర్ కలిశాను, 4-5 సార్లు కలిశాను. ఆ సార్ ఏం చేస్తారు, కింద వాళ్ళు చెప్తారు తీయమని, వాళ్ళు కూడా టైంపాస్ చేస్తున్నారు. అట్లా మాకు ప్రెజర్ ఉంది, ఇదే లోకల్గా లీడర్లు ఉంటారు కదా అని చెప్పేసి టైంపాస్ చేస్తారు, తీయలేదు. నాకు ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే ఇంకా నాకు దారి లేకపోతే హైడ్రాకి కలుద్దామని ఎవరు చెప్పారు. మీకు పని అవుతుంది, ఇక్కడ రండి, మీరు హైడ్రాకి వెళ్ళండి మీరు అంటే దాని గురించి వచ్చాను, కలుద్దాం సార్. చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. నాకు సంబంధించిన ఒక మనిషికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, మీరు ఆయన ఫాలో చేయండి అని చెప్పారు. మీకు ప్రాబ్లం 100% అయిపోతుంది. ఆల్రెడీ మీకు స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు కాబట్టి అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. మీరు అని బాగానే టైం ఇచ్చారు, బాగానే మాట్లాడారు, ఏం ప్రాబ్లం. మా పేరు దుర్గాప్రసాద్, బేగంపేట నుంచి వచ్చినాం. బాలనగర్లో, ఫతేనగర్ బాలనగర్లో నాలా కబ్జా చేసిన ల్యాండ్. 3 షెడ్లు వేసుకొని నెలకు 1,50,000 లాగా రెంట్ లాగా అలాగే రెంట్ వాళ్ళకి ఇచ్చిర్రు. 3 యాప చెట్లు ఉండే, ఒక చిన్న రాగి చెట్టు ఉండే, టేక్ కట్టెలు ఉండే. అవన్నీ ఒక 3 years కింద అమ్మేసి 13 లక్షలు 15 లక్షల దాకా అమ్మేసుకొని ఈ నాలా అక్కడ చిన్న గుడి ఉన్నది, ఆ గుడిని కూడా చేసి శ్మశాన వాటిక ఉండే కొంచెం, ఆ వాటికను కూడా తీసేసి కంప్లీట్గా చేసిండు. ఆ కబ్జా చేసిన పేరు బి వేణుగోపాల్. అది ఆ 3 years కింద కబ్జా పెట్టిర్రు. ఆ దానికి యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు సార్. ఇమ్మీడియట్లీ 2 daysలో యాక్షన్ తీసుకుంటా అని చెప్పి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటా అన్నాడు. దీంట్లో సైట్లో కూడా చూపెట్టిన ఏది లొకేషన్ది చూపెడితే యాక్షన్ తీసుకుంటా 2 daysలో అని చెప్పింది. పోచారు మున్సిపాలిటీ ఇప్పలు. ఈ హైడ్రా వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. మేము గతంలో ప్లాట్ తీసుకున్న కాడ ఒకటి ఓపెన్ ప్లాటు వేరే అతను కబ్జా చేసి ఇల్లు కట్టుకోండి, పార్కుకు వదిలిపెట్టారు కదా. మున్సిపల్ వాళ్ళు గతంలో 2 సార్లు నిలమట్టం చేశారు. మళ్ళా రీసెంట్గా అతను కూడా మళ్ళీ కట్టుకోండు సార్, ఈసారి కంప్లీట్గా నిలమట్టం చేయాలని చెప్పినాం. ఎందుకంటే అక్కడ ఉన్నదే 230 గజాల ప్లాట్. అది ఆ ప్లాట్ని ఇంకో అతను కబ్జా వేసి దాన్ని తిరుగుగా ఏం చేస్తుందంటే, కబ్జా పెట్టిన అతను ఒక చిన్న గుడి కట్టి, గుడిలాగా కట్టి భయం ప్రాంతులకు అందరూ ఇది గుడి ఉంది, దానికోసం మరోసారి రమ్మని సార్లని
ఇప్పుడే మాట్లాడి చెప్పాను మరో డేట్ ఇచ్చింది సార్ మంచి స్పందించండు ఈసారి వస్తే మాత్రం మేము నీలమట్టం చేస్తాం పూర్తిగా సాగు మొత్తం నిలబట్టం చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు నిలబట్టం చేసి చుట్టూ ప్రీకాస్ట్ లాగా పెట్టేసి మా కాలనీ వాసులకు పార్కు మేము మళ్ళీ పార్క్ చేసుకోవాలి కదా దానికోసమని నాకు రేపు పార్క్ చేసుకున్నా కానీ గుడిలో ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే చుట్టూ చెట్లు పెట్టుకొని చుట్టూ తిరగడం కోసం అది ఒకటి Kakatiya Hills Welfare Association, Madhapur Division, Madhapur. And we have some open lands for common purpose of our colony. Kakatiya Hills Welfare Association ki ఉంటే ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి వచ్చి దాన్ని మాదని క్లెయిమ్ చేసి కోర్టులో కేసులు చేసేసారు. ఆ కేసులన్నీ కూడా డిస్మిస్ అయినాయి ఇప్పుడు. సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కాంపౌండ్ వాళ్ళు మొదలు పెడితే వీళ్ళు వచ్చి పడగొట్టేస్తున్నారు. సో నౌ వాంటెడ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రా టు ప్రొటెక్ట్ దోస్ ల్యాండ్స్. దానికోసం కంప్లైంట్ ఇచ్చామండి మేము. ఇది వచ్చి చాలా బాగా స్పందించారు, వాళ్ళు నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ వీక్లో మేము వచ్చి నిలబడతామండి, మీరు కట్టించుకోండి కావాలంటే అంటే మా దగ్గర ఫండ్స్ అని మేము కట్టుకుంటామని కూడా చెప్పానండి. మాకు ప్రొటెక్షన్ కావాలంతే, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఆ గూండాలను పెట్టారు అక్కడ 20 మందిని వాళ్ళని పారదోలేస్తే మేము కట్టుకుని మా పార్క్ మేము డెవలప్ చేసుకుంటే సిద్ధంగా.